హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కచ్చపి టాక్స్. నా పేరు దీప్తి. మనం అక్బర్ బీర్బల్ స్టోరీస్లో ఈరోజు 5th స్టోరీ చెప్పుకుందాం. ఈ కథ పేరు నాన్న కొడుకు. ఇక లేట్ చేయకుండా మనం స్టోరీ స్టార్ట్ చేసేద్దాం. అక్బర్ బీర్బల్ల మధ్యనున్న స్నేహానురాగం ఎంతో గాఢమైంది. అందరి మధ్య ఉన్నప్పుడు ఎలా ప్రవర్తించినా వాళ్ళిద్దరూ ఒంటరిగా ఉంటే మాత్రం బీర్బల్ కంటే అక్బర్ చిలిపిగా ప్రవర్తించేవాడు. అక్బర్కు తనకి బీర్బల్ని కవ్వించి రోషం పుట్టించి తనతో వాదనకి దించటం, చివరికి నువ్వు చెప్పేది నేను ఒప్పుకోవాలంటే నువ్వు రుజువులతో నిరూపించాల్సిందే అంటూ ఆ వాదనకి ముక్తాయింపు పలకటం, తన వాదం నెగ్గించుకోవటానికి బీర్బల్ ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నాడో ఒక కంట కనిపెట్టడం, ఆ పైన బీర్బల్ తన మీద గెలిచిన ప్రతిసారి ఒక పక్క ఉడుక్కుంటూనే మరో పక్క అతనికి విలువైన బహుమతులు ఇవ్వటం అక్బర్కు ఆనందాన్ని ఇచ్చే విషయాల్లో ఒకటి. బీర్బల్ కూడా తక్కువ తినలేదు. అక్బర్ చక్రవర్తి అయినా సరే తను చెప్పాల్సిన విషయాన్ని ఏ రీతిలో అయినా అక్బర్కు అర్థమయ్యేటట్లు చెప్పేవాడు, లేదా ఎవరో ఒకరి ద్వారా చెప్పించే ఏర్పాటన్నా చేసేవాడు. అక్బర్కి తనని గెలిచే అవకాశం ఇచ్చేవాడే కాదు. అందుకే వాళ్ళిద్దరి మధ్య పోటీ అంటే 2 పొట్టేళ్ళు ఢీ అంటే ఢీ అన్నట్లుగా ఉండేది. ఒక సాయంత్రం ఇంటి దగ్గర కూర్చుని ఏదో కావ్యం తిరిగేస్తున్న బీర్బల్ దగ్గరికి ఓ రాజభటుడు వచ్చి, అక్బర్ పాదుషా వారు మిమ్మల్ని ఉన్న పళాన వెంటనే వెంట పెట్టుకురమ్మన్నారు బీర్బల్ మహాశయ అంటూ చెప్పాడు. బీర్బల్ వెంటనే ఆ భటుడి వెంట బయలుదేరాడు. రా బీర్బల్ రా, నీకోసమే కాచు కూర్చున్నాను. నాకొక వింత కోరిక కలిగింది. అది తీర్చిన వారికి ఏం కావాలన్నా ఇస్తానని నేను మాట ఇచ్చాను. కానీ ఎవరి వల్ల కాదంటున్నారు. అంతవరకు అయితే పర్వాలేదు. ఎవరిని అడిగినా ఇది మా వల్ల కాదు, బీర్బల్ వల్ల మాత్రమే అవుతుందంటూ సలహా ఇస్తున్నారు. నా నమ్మకం కూడా అదే. నువ్వు నా నమ్మకాన్ని వమ్ము చేయవనుకుంటున్నాను అన్నాడు అక్బర్ అసలు ముందు విషయం చెప్పకుండా బీర్బల్ దగ్గర మాట తీసుకునే ఎత్తువేస్తూ. కృతజ్ఞుణ్ణి ప్రభు, ఇంతకీ మీ వింత కోరిక ఏమిటో చెప్పారు కాదు అన్నాడు బీర్బల్. నా కోరిక విని నువ్వు నవ్వకూడదు, బుంగమూతి పెట్టి అన్నాడు అక్బర్. అదేం మాట ప్రభు, జిహ్వకో రుచి పుర్రెకో బుద్ధి అన్నాడు బీర్బల్. నాకు ఎద్దుపాలు తాగాలని ఉంది బీర్బల్. అవెంతో రుచిగా ఉంటాయని చిన్నప్పుడు విన్నట్లు గుర్తు. అవి నాకు అందే ఏర్పాటు చెయ్యి. ఈ పనికి నీకంటే సమర్థుడు ఎవరూ లేరు ముసిముసిగా నవ్వుతూ బీర్బల్తో అసలు విషయం చెప్పాడు. అలాగే ప్రభు, నాకు 2-3 రోజులు గడువు ఇప్పించండి. మేలు రకం జాతి ఎద్దును చూసి స్వయంగా నేనే పాలు పితికి మీకు అందే ఏర్పాటు చేస్తాను అన్నాడు బీర్బల్. బీర్బల్ మాటలకి అక్కడున్న వాళ్ళందరూ ఈ బీర్బల్కి ఎంత ధైర్యం, ఎద్దుపాలు తెచ్చి ఇస్తానని చక్రవర్తికి మాట ఇస్తున్నాడు. అసలు ఈ లోకంలో పాలిచ్చే ఎద్దులుంటాయా? ఎంత తెలివితేటలుంటే మాత్రం ఇంత అహంకారం పొగరు పనికిరాదు. ఈసారి ఖచ్చితంగా బీర్బల్ అక్బర్ చక్రవర్తికి దొరికిపోయి ఓటమి పాలవటం ఖాయం అని కొందరు అనుకున్నారు. ఎలాంటి సమస్యనైనా చక్కగా పరిష్కరించే బీర్బల్ మాట ఇచ్చాడంటే అది తప్పదు. పాలిచ్చే ఎద్దు ఎక్కడో అక్కడ ఉండే ఉంటుంది. అది బీర్బల్కి మాత్రమే తెలుసు అని మరికొందరు నవ్వుకున్నారు. ఎలాంటి జంకు లేకుండా 3 రోజుల లోపల ఎద్దుపాలు అందే ఏర్పాటు చేస్తానని అంత ధైర్యంగా చెప్పాడు. కొంపదీసి నిజంగా ఎద్దు చేత పాలిప్పిస్తాడా అని అక్బర్కి కూడా చిన్న అనుమానం, దాంతోపాటు చూద్దాం ఏం చేస్తాడో అన్న కుతూహలం కలిగింది. అక్బర్కు ముందు మాట ఇవ్వటానికైతే ఇచ్చాడు, కానీ ఏం చేయాలో ఎలా చేయాలో అర్థం కాలేదు బీర్బల్కి. ఆ రోజుకి ఆలోచనలు కట్టిపెట్టి నిద్రపోయాడు. మరునాడు ఉదయం సభకు మామూలుగానే పోయి వస్తుండగా ఒక ఇంటిలోంచి భార్యాభర్తలు పిల్లల గురించి గొడవ పడుతుండడం వినిపించింది. భర్త భార్యతో, పిల్లల్ని కనడం తప్ప వాళ్ళ ఆలనా పాలనా చూస్తున్నావా? అంతా నేనే చూస్తున్నానుగా అంటూ నిలదీశాడు. ఓయబ్బో, చూస్తున్నావులే, పోనీ నువ్వు కనకపోయావా? ఆలనా పాలనా నేను చూసేదాన్ని అంటూ భార్య ఇంతెత్తున ఎగిరింది. ఆ మాటలు విన్నాక తన సమస్యకు పరిష్కారం బీర్బల్ బుర్రలో మెరుపులా మెరిసింది. అంతే, ఒక్క క్షణం కూడా అక్కడ నిలబడకుండా చరచరా ఇంటికేసి నడిచాడు. ఇంటికెళ్ళగానే కూతుర్ని పిలిచి, అమ్మాయి, నువ్వు నాకో సాయం చేయాలి అంటూ ఆమె ఏం చేయాలో రహస్యంగా చెవిలో చెప్పాడు. ఆమె అలాగే అంటూ ఆనందంగా తలూపింది. బీర్బల్ నమ్మకమైన ఓ సేవకుణ్ణి పిలిచి చక్రవర్తి దగ్గరకు వెళ్ళి, ఈ బీర్బల్ తెల్లవారేలోపు ఎద్దు పాలు తెచ్చి అందచేస్తానన్నాడని చెప్పు అంటూ అక్బర్ దగ్గరికి కబురు పంపాడు. ఆ సేవకుడు వెళ్ళి బీర్బల్ చెప్పమన్నట్లే అక్షరం కూడా పొల్లిపోకుండా చెప్పాడు. బీర్బల్ కబురు అందుకున్న అక్బర్కి ఆశ్చర్యం వేసింది. ఎంతటి సమర్థుడు ఈ బీర్బల్, ఎద్దుచేత పాలిప్పిస్తున్నాడు అంటూ ఆలోచనతో నిద్రపట్టక రాజప్రాసాదం పైభాగం చేరి పచార్లు చేస్తూ బీర్బల్ రాక కోసం ఎదురు చూస్తూ కాలం గడపసాగాడు. అర్ధరాత్రి సమయంలో ఒక యువతి బరువైన బట్టల మూటను తీసుకువచ్చి కోట పక్కకి ఉన్న నదిలో బట్టలు ఉతకటం మొదలుపెట్టింది. అది అక్బర్ కంటపడింది.
అంత అర్ధరాత్రి వేళ ఒక యువతి ఒంటరిగా వచ్చి బట్టలు ఉతకటం ఆశ్చర్యమేసింది. విషయమేమిటో కనుక్కుందామని కోట నుంచి నది ఒడ్డుకు చేరుకున్నాడు అక్బర్. అక్బర్ రాకని ఆ యువతి గమనించినట్లే బట్టలు ఉతుకుతోంది. అమ్మాయి అంటూ పిలిచాడు అక్బర్ కాస్త దగ్గరగా వస్తూ. ఆ ఎవరు అందా యువతి. నేను అక్బర్ పాదుషాని అన్నాడు అక్బర్. మీరా ప్రభు, క్షమించండి అంటూ ఆ యువతి నీళ్లల్లోంచి బయటకు వచ్చింది. అమ్మాయి, ఇంత అర్ధరాత్రి పూట ఒంటరిగా వచ్చి బట్టలు ఉతుకుతున్నావు. అంత అత్యవసరంగా ఉతకాల్సి వస్తే ఎవరినైనా వెంట తెచ్చుకోకపోయావా అంటూ సానుభూతిగా ఆ అమ్మాయిని అడిగాడు. తోడు రావటానికి ఇంట్లో ఎవరూ లేరు ప్రభు. మా అమ్మ తమ్ముళ్లను చెల్లెళ్లను తీసుకుని పుట్టింటికి వెళ్ళింది. ఇంతలో అనుకోకుండా నెల ముందే మా నాన్న ప్రసవించాడు. ఇంటడి చాకిరీ నేనే చేసుకోవాలి. ఇప్పుడు ఈ బట్టలు ఉతక్కపోతే రేపొద్దున చంటి పిల్లాడి పక్కకి బట్టలుండవు అంది ఆ అమ్మాయి. ఆమె సమాధానానికి నివ్వెరపోయాడు అక్బర్. తను విన్నది నిజమో అబద్ధమో అర్థం కాక ఒక్క క్షణం తికమకపడ్డాడు. క్షమించండి ప్రభు, మీతో మాట్లాడుతూ కూర్చుంటే అవతల ఆలస్యమవుతుంది అంటూ ఆ యువతి నీళ్ల వైపు నడవపోయింది. అమ్మాయి, నిజం చెప్పు, ఈ లోకంలో మగవాళ్ళు ఎక్కడన్నా పిల్లల్ని కంటారా అన్నాడు. మీరు మరీ అమాయకుల్లా ఉన్నారు ప్రభు. పాలిచ్చే ఎద్దులు ఉండగాలేంది పిల్లల్ని కనే మగవాళ్ళు ఉండరంటారా అంటూ ఎదురు ప్రశ్న వేసింది ఆ యువతి. ఆమె సమాధానం విన్న అక్బర్కు కళ్ళ ముందు బీర్బల్ కనిపించాడు. చెప్పండి ప్రభు, ఎద్దులు పాలిస్తే మగవాళ్ళు పిల్లల్ని కనలేరా అంటూ మరోసారి రెట్టించి మరీ అక్బర్ను ప్రశ్నించిందా అమ్మాయి. నిజమే, మీ నాన్న లాంటి వాడికి ఏదైనా సాధ్యమే. బట్టలు ఉతికింది చాలు, ఇంటికి వెళ్ళి మీ నాన్నకి నాకు ఎద్దుపాలు అందాయని చెప్పు అంటూ చిరునవ్వు నవ్వాడు అక్బర్. అలాగే చేస్తాను ప్రభు, కానీ మా నాన్న రుజువు ఉంటే తప్ప ఏదీ నమ్మడు అందామ. నిజమే కదూ, ఒక్క నిమిషం ఉండు, ఇప్పుడే వస్తాను అంటూ గబగబా తన మందిరంలోకి వెళ్ళి, బీర్బల్, నువ్వు పంపిన ఎద్దుపాలు అందాయి. ఇంత రుచికరమైన పాలు ఇంతకుముందు నేనెప్పుడూ తాగలేదు, కృతజ్ఞుణ్ణి అని లేఖ రాసి మొహరు వేసి దానితో పాటు ఓ ముత్యాల హారాన్ని కూడా తెచ్చి ఆమెకు అందించాడు. ఆ రెండూ అందుకున్న ఆమె ఆనందంగా ఇంటికి నడిచింది. మీ నాన్న కొడుకుకి నా పేరు పెట్టొద్దని చెప్పు, ఎద్దుపాలు అస్సలు పట్టొద్దని నా మాటగా చెప్పు, వీలుంటే రేపు ఓసారి బిడ్డతో సహా ఆస్థానానికి రమ్మని చెప్పు అంటూ వెనక నుంచి నవ్వుతూ ఆ అమ్మాయికి చెప్పాడు అక్బర్. ఇదండి ఈరోజు స్టోరీ. మీ అందరికీ ఈ కథ నచ్చితే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.